హలో ఎస్ప్రెన్. ఈరోజు మనం హౌ టు రీడ్ ఎన్సీఆర్టీ ఫర్ యూపీఎస్సీ. ఓకే, మనం ఒక బిగినింగ్ ఫీల్డ్ వచ్చిన తర్వాత మనం బిగినింగ్ లో ఒక ఆస్పిరెంట్ గా యూపీఎస్సీలో వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరైనా సజెస్ట్ చేసే థింగ్ ఏంటి? ఎన్సీఆర్టీస్. ఓకే, ఎన్సీఆర్టీస్ కి చదవాలి అని చెప్పారు. ఎందుకు చదవాలి? సో ఫస్ట్ మనం ఎందుకు చదవాలి, వై ఎన్సీఆర్టీస్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ టాపిక్ మీద మాట్లాడితే అసలు నిజంగా ఎన్సీఆర్టీస్ ఆర్ ఇంపార్టెంటా? ఓకే, నిజంగా ఎన్సీఆర్టీస్ ఆర్ ఇంపార్టెంటా? నా వద్దకు వస్తే ఎన్సీఆర్టీస్ నిజంగా ఇంపార్టెంట్. ఎస్, దే ఆర్ ద ఇంపార్టెంట్. బట్ ఎవరికి ఇంపార్టెంట్? ఎలా అంటే వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ ఇక్కడ నడవదు. సో సమ్మన్ మేబీ ద హ్యుమానిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. సో హ్యుమానిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది అవసరం ఉండదు పెద్దగా. సో వాళ్ళు మేబీ పాలిటీలో వాళ్ళు కొంచెం పాలిటికల్ హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది కదా. సో పాలిటీ అవి చదివి ఉంటారు. సంథింగ్ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ లో హిస్టరీ ఉంటుంది వాళ్ళది. ఆ హిస్టరీ వాళ్ళు చదివి ఉంటారు. వాళ్ళకు ఇలాంటి ఇది ఎన్సీఆర్టీస్, ఇప్పుడు వాళ్ళకు ఎన్సీఆర్టీస్ లో ఇప్పుడు బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నుంచి ఉంటుంది. సో ఎన్సీఆర్టీస్ లో ఏముంటుందంటే కంప్లీట్లీ బేస్ ఉంటుంది. సో కంప్లీట్లీ కైండ్ ఆఫ్ లైక్ బేస్మెంట్. ఓకే, కంప్లీట్ ఒక బేస్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎన్సీఆర్టీస్ లో ప్రతి ఒక్కరూ, నేను స్టార్టింగ్ నుంచి 6th నుంచి 12th వరకు నువ్వు చదువుకుంటూ వెళ్ళిపో, ఎవ్రీథింగ్ ఒక బై హార్ట్ చేసుకో అని చెప్తుంటారు. బట్ దాట్స్ రాంగ్. అది చెప్పే కరెక్ట్ వే కాదు. సో ఈ ఆల్ సేమ్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ అప్లై చేయకూడదు. సంథింగ్ హ్యుమానిటీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వాళ్ళకి, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం, దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ ఈస్ బెస్ట్. సంథింగ్ ఇప్పుడు నేను ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఓకే, సో నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈ హ్యుమానిటీస్ లో పెద్దగా ఏం తెలియదు. సో ఐ నీడ్ టు రీడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, నేను ప్రతి ఒక్కటి స్క్రాచ్ నుంచి చదువుతుంది. సో వాళ్ళకు ఇది వర్తిస్తుంది, కానీ అందరికీ వర్తించదు. ఓకే, బట్ ఎన్సీఆర్టీస్ చదవడం ఇంపార్టెంట్ అంటారు. ఓకే, కానీ ఎలా చదవాలి? హౌ టు రీడ్ ఎన్సీఆర్టీస్ నుంచి ఎలా చదవాలి? మనం చాలా సార్లు వింటుంటాం ఎన్సీఆర్టీస్ ఏం చేస్తారంటే ఒక పేజ్ బై పేజ్ చదువుతూ ఉంటారు. ఎవ్రీ వన్ రీడ్ లైక్ రీడింగ్ లైక్ నోవెల్ చదువుతూ ఉంటారు, ఆర్ హైలైటింగ్ ఎవ్రీథింగ్ దే రీడ్ అండ్ మేకింగ్ హ్యూజ్ నోట్స్ ఫ్రమ్ ది ఎన్సీఆర్టీస్. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎన్సీఆర్టీ చదివేటప్పుడు. ఇది ఎవ్రీ వన్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. సో ఇక్కడ మనం ఎలా చదవాలనే కాన్సెప్ట్ తెచ్చినట్లయితే ఈ నోవెల్ చదవకూడదు. ఏదో బుక్ పట్టుకున్నావు, నువ్వు చదువుతున్నావు, నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, నీ ప్రొడక్టివిటీ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ లో కాకుండా ఎలా చదవాలంటే ట్రై టు క్లియర్ ద కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయి. ఓకే, దానికి పెద్దగా నువ్వు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేను వాటికి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నార్మల్గానే నువ్వు ఒక బుక్ తీసుకొని ఆ బుక్ని చదవడానికి ట్రై చేయి, ఒక ఏదైనా టాపిక్ చదవడానికి ట్రై చేయి. లైక్ ఇప్పుడు పాలిటీ తీసుకున్నావు అనుకో, సో పాలిటీలో గవర్నెన్స్ వస్తుంది, ఆర్ జుడిషియరీ ఏమైనా వస్తుంది. సో అలాంటి ఏమైనా టాపిక్ చదవడానికి ట్రై చేసినప్పుడు నీకు ఏమైనా డౌట్స్ వచ్చినా అనుకో, ఎలా ఇప్పుడు ఏముందంటే ఏఐ టెక్నాలజీ ఉంది. ఓకే, మన దగ్గర ఇప్పుడు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏఐ ఉంది. నువ్వు ఏఐలో ఏదైనా టాపిక్ వెళ్ళి నాకు ఈ టాపిక్ అర్థం కాలేదు, నాకు ఒక 6th క్లాస్ స్టూడెంట్ లెక్క ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్తే అది కంప్లీట్ గా నీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా కూడా కాదు అని అనుకుంటే నువ్వు యూట్యూబ్ లో చేసుకోవచ్చు. యూట్యూబ్ లో ప్రతి ఒక్క టాపిక్ కి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. జియోగ్రఫీలో ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, జియోగ్రఫీలో కూడా చాలా క్లాసెస్ ఉంటాయి. నువ్వు ఒక టాపిక్ అర్థం కాలేదు, ఓషనోగ్రఫీ అర్థం కాలేదు, సో నువ్వు టైప్ కి ఎక్స్ప్లెయిన్ ఓషనోగ్రఫీ అని టైప్ చేసిన అనుకో నీకు అర్థమైపోతుంది. అలా చదవాలి. నువ్వు ఏదో మొత్తం ఎలా చేస్తామంటే మనం ఓకే నేను 6th చదివేసిన, 7th చదివేసిన, 8th చదివేసిన, 9th చదివేసిన, 10th చదివేసిన, 11th చదివేసిన, 12th చదివేసిన అని ఏదో ఒక క్వాలిటీ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా క్వాంటిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాం చూసిన, దట్ ఈస్ రాంగ్. ఎలా ఇవ్వాలంటే సెలెక్టివ్ గా చదవాలి. ఏదైనా చదవాలంటే ఇలా సెలెక్టివ్ గా చదవడానికి ట్రై చేయాలి. అది ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఇది చదువుతున్నామంటే ఎలా చదవాలంటే సెలెక్టివ్ గా చదవాలి ఈ ఎన్సీఆర్టీస్ అనేవి. సో ప్రతి ఒక్కటిని ఎవ్రీథింగ్ హైలైట్ చేసుకు వెళ్ళిపోతాం. ఇది కూడా ఒక పెద్ద మిస్టేక్. మన స్టార్టింగ్ లో ఏమవుతుందంటే మనకు ఏది ఇంపార్టెంట్ కాదు అనేది మనకు క్లారిటీ ఉండదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు ఫస్ట్ యూపీఎస్సీ బిగిన్ చేస్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు పీవైక్యూ చూడు. ఇప్పుడు నువ్వు పాలిటీ చదవడానికి ట్రై చేస్తున్నావు. ఓకే, పాలిటీలో ఫస్ట్ ఏం చేయాలంటే పీవైక్యూ బుక్ ఓపెన్ చేయి, లేదా పీవైక్యూస్ క్వశ్చన్ చూడు. ఒక్క అర్థం కాదు తెలిసిందే. సో అయినా కూడా ట్రై చేయి, చదవడానికి ట్రై చేయి. అక్కడ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి లైక్ టాపిక్ ని ప్రిపేర్ చేసుకో. ఇప్పుడు నువ్వు పాలిటీలో ఒకవేళ కొందరు అడుగుతున్నారు, పాలిటీలో క్వశ్చన్స్ ఏంటంటే గవర్నెన్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. ప్రెసిడెంట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయా? ఫైన్. అండ్ దెన్ పిఎం మీద క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. అండ్ జుడిషియరీస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. ఇంకా ఇలాంటి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు తెలుస్తుంది. మీకు పెద్దగా ఇప్పుడు మీ జుడిషియరీ ఫంక్షన్స్ ఏంటి, జుడిషియల్ ఎవరు అపాయింట్ చేస్తారు, ఇవన్నీ పెద్దగా తెలియకపోవచ్చు. బట్ యూ కెన్ నో దట్ దిస్ ఇస్ ద కీవర్డ్ ఐ నీడ్ టు ఫీడ్. అసలు తర్వాత కూడా
యూపీఎస్సీ ఇప్పుడు ఎన్సీఆర్టీ చదివేటప్పుడు కూడా ఎలాగో మెయిన్ ఫోకస్ నువ్వు ఏం ఉండాలంటే దాంట్లో నువ్వు ఏం అర్థం చేసుకున్నావు, ఇప్పుడు వాంట్ కంటెంట్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్. సో ఎన్సీఆర్టీస్ ఎలా ఉంటాయంటే ఒక చైల్డ్ మెంటాలిటీని పే చేసుకుని ఉంటుంది, ఒక చిల్డ్రన్ బేస్డ్ వేలో ఉంటుంది, చిల్డ్రన్ ని టీచ్ చేసే వేలో ఉంటుంది. సో అది దాంట్లో ఎలా ఉంటుందంటే స్టోరీ ఫామ్ లో ఉంటుంది. ఓకే, ఒక స్టోరీ ఫామ్ లో ఇలా 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 జరిగింది అనుకుంటూ దాంట్లో నుంచి నీకు కాన్సెప్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి దాన్ని నువ్వు మెయిన్ పాయింట్ గా ఏదైనా ఒక బుక్ తీసుకున్నావు, ఆ బుక్ లో పక్కనే రాసుకున్నావు దీంట్లో మెయిన్ పాయింట్ ఇది, ఈ విధంగా చదవాలి. ప్రతి ఒక్క దాన్ని హైలైట్ చేసుకుంటూ ఏదో బుక్ తీసుకున్నా దాన్ని అని నోవెల్లా కాకుండా, ఏదో బుక్ తీసుకున్నా దాన్ని ఒక నోవెల్లా చదవడం స్టార్ట్ చేయకుండా నువ్వు ఏం చేయాలంటే ప్రతి ఒక్క దాన్ని ఒక అండర్స్టాండింగ్ బేస్ చేసుకొని చదవడం బెస్ట్. ఓకే, అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే నీ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది, నీ బేసిక్స్ క్లియర్ అవుతుంది. ఓకే, అండ్ మేకింగ్ హ్యూజ్ నోట్స్. సో ఇది కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది, నోట్స్ యాడ్ చేస్తాం. ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ ఏంటంటే అది చాలా ఒక రిస్క్ రిస్క్ ఫామ్ లో ఉంటుంది. ఓకే, ఎన్సీఆర్టీస్ ముందే ఒక ట్రిప్స్ ఫామ్ లో ఉంటుంది. అంటే ట్రిప్స్ అంటే నేను చాలా బల్కీగా ఉండవు, అవి చాలా షార్ట్ టర్మ్ లోనే ఉంటుంది. కానీ దాంట్లో ఏముంటాయంటే స్టోరీస్ యాడ్ చేస్తారు. ఓకే, దాంట్లో క్వశ్చనరీస్ యాడ్ చేస్తారు. అండ్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల కొంచెం లెంతీగా ఉంటుంది. సో నువ్వు ఎన్సీఆర్టీ చదివేటప్పుడు ఏం చేయాలంటే సో ఈ స్టోరీస్ ని వాటన్నిటిని ఇగ్నోర్ చేసేసి దాంట్లో మెయిన్ టాపిక్ ఏం చేస్తున్నారు అది మీ దాని మీద ఫోకస్ చేయి. దానికోసం ఒక సపరేట్ గా నోట్స్ తీసుకుని అది చేయకుండా నీ బుక్ ఉంటుంది కదా, నీ బుక్ పక్కనే కొంచెం ఒక లైన్ ఒక చిన్నగా రాసుకో ఏముంటుంది. దిస్ టాపిక్ ఇస్ అబౌట్ ద ప్రెసిడెంట్ గురించి ఉందనుకో, ఓకే ఫైన్, ఈ ప్రెసిడెంట్ లో ఇది 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 అని నీకు అర్థమైపోతుంది. సో ఎలా అంటే నువ్వు మనం దాన్ని ఎలా ఫినిష్ చేయాలనే ఏ కాన్సెప్ట్ లో చదవకుండా దాంట్లో నువ్వు నీ బేస్ ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అనే వేలో దాన్ని చదవడం బెస్ట్. ఇది ఎన్సీఆర్టీస్ చదవాలంటే. ఓకే, దానికి బెస్ట్ మెథడ్ ఏంటి, నేను ఫాలో అయిన మెథడ్ ఏంటి అంటే సో రీడ్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇది నాలెడ్జ్ నాకు తెలిసింది. ఓకే, రీడ్ ఫర్ అండర్స్టాండింగ్, అండర్స్టాండ్ చేసుకోవడానికి చదవాలి. అండ్ చదివినప్పుడు ఎలా అంటే నువ్వు ఒక టాపిక్ ని చదివిన తర్వాత ఆస్క్ క్వశ్చన్ లైక్ ఎలా, హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ వై అండ్ ఓకే హౌ, ఎందుకు ఇలా జరిగింది, వై ఎందుకు ఇలా జరుగుతుంది, ఓకే ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ సంథింగ్, ఒకవేళ వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి. ఓకే, నీ ఓన్ వేలో ఆలోచించడానికి ట్రై చేయి. ఒకవేళ నీకు జియోగ్రఫీలో వెళ్ళినావు, ఓకే జియోగ్రఫీలో మనం దాంట్లో పెద్దగా ఆ, చదివి ఇప్పుడు ఇండియన్ మాన్సూన్స్ గురించి ఉంది. ఓకే, దాంట్లో మాన్సూన్స్ గురించి ఉంది. ఓకే, దాంట్లో తర్వాత ఏం చెప్తారంటే మనకు సీజన్స్ గురించిలో రబీ సీజన్స్ ఉంటుంది, ఖరీఫ్ సీజన్ ఉంటుంది. సో ఈ సీజన్ గురించిలో ఈ సీజన్ లో ఈ టైంలో ఈ పంటలు ఎందుకు పండిస్తారు, సో ఇలాంటి పంటలు ఎందుకు పండిస్తారు, వాట్ ఈస్ దిస్ అడ్వాంటేజ్ ఏంటి. ఓకే, ఈ కాటన్ ని ఏ టైంలోనే పండించాలి. సో ఇలాంటి వేలో నువ్వు క్వశ్చన్స్ చేసుకోవడం వల్ల నీకు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క దానికి నేర్చుకోవడానికి నీకు అటులం sorry, నీకు ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ప్రతిసారి చదివేటప్పుడు క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయి. ఓకే, క్వశ్చన్స్ ఎలా అంటే వై, ఇది ఎందుకు ఇలా జరిగింది, హౌ ఎందుకు జరుగుతుంది అనే వేలో అండర్స్టాండ్ చేసుకొని దాన్ని నీకు నువ్వే ఒక సెల్ఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళు. ఇది ఒక బెస్ట్ వే చదవడానికి. తర్వాత కాన్సెప్ట్ ని కనెక్ట్ చేయడానికి ట్రై చేయి. దట్ ఈస్ నథింగ్ బట్ డాట్ కనెక్షన్. ఓకే, కనెక్టింగ్ ద డాట్ అంటారు. ఓకే సారీ, కనెక్టింగ్ ద డాట్. ఈ కనెక్టింగ్ ద డాట్ అంటే ఎలా అంటే నువ్వు హిస్టరీ చదువుతున్నావు అంటే ఓకే, హిస్టరీలో కొన్ని పాయింట్స్ దాన్ని జస్ట్ ఏదో మెమరైజింగ్ అనే కాకుండా వాటిని కొన్ని లింకప్ చేయి. దేంతో లింకప్ చేస్తావు, సో మన జియోగ్రఫీతో లింకప్ చేయి. మనం బ్రిటిషర్స్ వై ఇండియా బికేమ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద బ్రిటిషర్స్ టు కమ్ టు ఇండియా. సారీ, వాట్ మేడ్ ద బ్రిటిషర్స్ టు కమ్ ఇండియా. మన జియోగ్రఫీ ఎలాంటిది, వాట్ ఈస్ ద జియోగ్రఫీ డిఫరెన్స్ ఇండియా అండ్ బ్రిటిష్. ఓకే, సో ఈ విధంగా కాన్సెప్ట్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ రివైజ్ విత్ ఇన్ 24 hours. నువ్వు ఈరోజు చదివినావు, ఈరోజు పాలిటీ ఎన్సీఆర్టీస్ ఇది నేను చాలా బిగ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నేను చాలా బిగ్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈరోజు చదువుతావు ఫైన్ బుక్ అయిపోతుంది, ఇక అది పోయినట్టు ఇక గంగలో, దాని ఇక ఓపెన్ చేయం ఇక నెవర్ ఓపెన్ దట్ బుక్ అగైన్. అది ఒక డస్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి చూస్తాం. అలా కాకుండా నువ్వు ఒకవేళ చదివినావంటూ దాన్ని కన్ఫర్మ్ గా రివైజ్ చేయడం బెస్ట్. నాకు ఇప్పుడు నా గురించి వస్తే నేను ఇప్పుడు 3 అటెంప్ట్స్ ఇచ్చాను. ఓకే, ఈ 3 అటెంప్ట్స్ లో నేను ఒక్కసారి కూడా నేను ప్రిమ్స్ క్లియర్ చేయలేదు.
ఓకే. చేయలేదు. నా లెర్నింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ ఇయర్‌లో ప్రతి మొత్తం ఆప్షనల్‌కే పెట్టేశాను. నా ఫస్ట్ ఇయర్ మొత్తం నేను ఆప్షనల్‌కే పెట్టేశాను. సెకండ్ ఇయర్ మొత్తం నేను ఏం చదవాలో తెలియక నేను అటు ఇటు మొత్తం అన్ని బుక్‌లు చదువుకుంటూ, ఇది చేసుకుంటూ, అది చేసుకుంటూ వెళ్ళిపోయాను. థర్డ్ అటెంప్ట్ అప్పుడు నా సెకండ్ అటెంప్ట్ కూడా పోయిన తర్వాత నేను సీఎస్‌సిఎస్‌కి వచ్చిందే థర్డ్ అటెంప్ట్‌లో. ఈ థర్డ్ అటెంప్ట్‌లో నేను నా సీరియస్‌కెళ్ళి చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేసిన. కానీ ఎగ్జామ్ పేపర్ నన్ను సర్ప్రైజ్ చేసి పడేసింది. నా కానీ నేను ఇప్పటికీ ఓకే. నేను ఆగిపోలేదు. మళ్ళీ ట్రై చేస్తాను. కానీ నేనేంటంటే ఈ 3 సంవత్సరాలు నేను చాలా ఫేస్ చేసిందేంటంటే, ఎక్కడ క్లారిటీ లేదు. ఎవడు ఏం చెప్పాలో, ఏం చదవాలో, ఏ కోచింగ్ సెంటర్‌లో వాళ్ళది వాళ్ళే బాధ. నేను ఆప్షన్ తీసుకున్నాను. ఆప్షన్‌లో నేను ఏం చదవాలో నాకే తెలీదు. అది అలానే నేనేదో లైట్‌గా తీసుకున్నాను కాదు. నేను చాలా ఎక్సైటెడ్ ఉంటుండే. ఫస్ట్ మనం ఈ యూపీఎస్సీ జర్నీ మొదలు పెడుతున్నామంటేనే ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ మనలో వస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ నాకు అప్పుడు చాలా అంటే చాలా ఉండే. ఆ ఫస్ట్ ఇయర్‌లో నేను నా బిగినింగ్‌లో నేను ఆప్షనల్ చదవాలి. నేనైతే నా ఎన్‌సీఈఆర్‌టీస్ అన్నీ నేను కోవిడ్ టైమ్‌లో 2019లోనే నేను ఫినిష్ చేసి పడేసాను. అంత ఎక్సైట్‌మెంట్ ఉంది. ఇప్పుడు నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉండే. నా బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉండే నేనప్పుడు. ఓకే. హ్మ్. ఓకే. నెక్స్ట్ సారీ. సో, అప్పుడు నేను టాపిక్ ఇస్తే సాల్వ్ తర్వాత పీవైక్యూస్ చేయడానికి ట్రై చెయి. ఓకే. నెక్స్ట్ విచ్ ఎన్‌సీఈఆర్‌టీ షుడ్ రీడ్. ఓకే. ఇవి చదవాలి. మనం ఓకే. నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ ఇక్కడ నడవదు. ఓకే. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఒక సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, ఒక ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినావంటే కన్ఫర్మ్‌గా నీకు ఈ బేసిక్స్ నాలెడ్జ్ అయితే ఉండాలి. నువ్వు మినిమమ్ అయితే 10థ్ వరకైతే బాగా చదివుంటావు ఇవన్నీ. ఓకే. 10థ్ వరకు హిస్టరీ తెలిసుంటది. మినిమమ్ ఒక క్లారిటీ ఉంటది. జియోగ్రఫీ ఉంటది. పాలిటీ ఇవన్నీ. కానీ మనం మెయిన్ ఫేస్ చేసింది ఏంటంటే ఓకే. నాకు హిస్టరీ తెలుసు, జియోగ్రఫీ తెలుసు, పాలిటీ తెలుసు కానీ ఎకానమీ మనం చదవండం. ఎందుకంటే మనకు 10థ్ వరకు ఒక ఎకనామీ అనే కాన్సెప్ట్ పెద్దగా ఏమైనా ఇంట్రడ్యూస్ చెయ్యరు. ఓకే. ఈ బాగా కూడా నువ్వు 10థ్ వరకు చదువుతుంటావు. కానీ ఎకనామీ అనే కాన్సెప్ట్ ను 10థ్ వరకు మనం పెద్దగా విని ఉండం. ఏదో చాలా చిన్న చిన్న పార్ట్స్ గానే వింటాం. అది కూడా పెద్దగా ఏం కాదు. మనం మెయిన్ గా ఏంటంటే దీని మీద ఫోకస్ చేయాలి. ఈ 11th 12th అనేది మనం ఫస్ట్ టైం చదువుతాం. ఒకవేళ మనం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఓకే నాన్ హ్యుమానిటేరియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్లయితే మనం ఫస్ట్ ఈ 11th 12 ఎకనామీ అనేది చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది ఫస్ట్ ఇది. ఓకే. ఇందులో ఏమిటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. అంటే క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని ఆన్సర్ చేయాలి. ఇది మొత్తం క్యాలిక్యులేటెడ్ గా ఉంటది. ఇవన్నీ పక్కన పెట్టేయాలి. అయితే ఇది క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఏం చేయకుండా జస్ట్ ఓన్లీ నార్మల్ గా కాన్సెప్ట్స్ మాత్రమే రీడ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. నేనైతే ఆ క్యాల్కులేషన్ కూడా చేసుకుంటుండే ఓవర్ ఎగ్జైట్మెంట్ తప్పులు కానీ అది చేయకూడదు. ఓకే. హిస్టరీలో అయితే మనకు తెలిసింది 6 to 12. నువ్వు వీటిని ఏదో లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. జస్ట్ నీ కాన్సెప్ట్ తెలుసు. ఓకే. ఇఫ్ నో ద కాన్సెప్ట్ దెన్ గో హెడ్. నెక్స్ట్ ఒక ఎన్సైటీస్కి వెళ్ళిపో. నీ కాన్సెప్ట్ తెలియదంటే ఓకే చదువు. దాని మీద దాని నుంచి పెద్దగా నోట్స్ తయారు చేయడానికి ట్రై చేయకు. అక్కడనే రాసుకో. అక్కడనే చిన్నగా రాసుకో. లేదా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్‌ని ఒక A4 షీట్ పేపర్ తీసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా రాసుకో. ఈ టాపిక్ ఫిఫ్త్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీస్‌లో ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే రాసుకో. కీవర్డ్స్ మాత్రమే రాసుకొని ట్రై చేయి. అయితే ఈ జియోగ్రఫీ కూడా అంతే. ఈ జియోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు జియోగ్రఫీ, హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే మనం ప్రిలిమ్స్‌లో విని ఉంటే చాలా వరకు ఈ క్వెషన్స్ దీంట్లో నుంచి అడుగుతారని చెప్పను. కానీ కాన్సెప్ట్‌కి కనెక్ట్ అయి ఉంటది మొత్తం. ఇప్పుడైతే యూపీఎస్సీ చాలా అన్‌ప్రెడిక్టబుల్ అయిపోయింది. నేను ఈ 2026లో పేపర్ ఇచ్చాను కదా! ద పేపర్ ఈస్ హైలీ అన్‌ప్రెడిక్టబుల్. అసలు నేను అలా ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. నేను పీవైక్యూస్ ఎవ్రీథింగ్ చేశాను. కానీ ఆ పీవైక్యూస్ వేలని వస్తది అనుకుంటే పోయింది. సో యూపీఎస్సీ అన్‌ప్రెడిక్టబిలిటీకి మనం ఇక దాన్ని అలవాటు చేసుకొని దాన్ని ఇక వెళ్ళిపోవడమే ఇక మనం ముందుకు. దాన్ని యూపీఎస్సీ మనం ఏం చేయలేము. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనది ఏంటంటే ఈ హిస్టరీ అండ్ జియోగ్రఫీ 2 కాన్సెప్ట్స్ మొత్తం ఈ ఎన్సీఆర్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దీనిలో నుంచి నోట్స్ క్యారీ చేయాలనుకుంటే నోట్స్ తీసుకో. నేను ఐ డోంట్ అప్డేట్ అబౌట్ దిస్ బికాస్ హిస్టరీ అండ్ జియోగ్రఫీలో ఏంటంటే మోస్ట్లీ క్వశ్చన్స్ దీని నుంచి అడుగుతారు. అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ వేలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఈ ఎన్సీఆర్టీసీ నుంచి ఎందుకు అడుగుతారు అని అనుకుంటే ఎన్సీఆర్టీసీ అనేది గవర్నమెంట్ అప్రూవ్ చేసిన బుక్స్. ఓకే. గవర్నమెంట్ అప్రూవ్ చేసిన బుక్స్ కాబట్టి దీంట్లో నుంచి చాలా లెస్ మిస్టేక్స్. దీనిలో నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కూడా కాంట్రవర్సీస్ పెద్దగా ఛాన్సెస్ ఉండదు. కాంట్రవర్సీకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఎన్సీఆర్టీస్ నుంచి చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. కానీ ఎకనామీ, పాలిటీ, సైన్స్ క్లాస్ కూడా ఎన్విరాన్మెంట్ ఇవన్నీ దీనిలో నుంచి రాలేదు. కానీ ఈ హిస్టరీ, జియోగ్రఫీ అయితే చాలా 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 ఇంపార్టెంట్.
కానీ క్వాలిటీ ఇంపార్టెంట్ కాదా అంటే కాదు. క్వాలిటీ కూడా ఇంపార్టెంటే. క్వాలిటీలో మనము కాన్సెప్ట్స్ చాలా మన కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎకానమీ ఒక బిల్డింగ్ బేస్గా యూజ్ అవుతుంది, కానీ దీంట్లో మాత్రం అసలు ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, మ్యాథ్ ప్రాబ్లమ్స్, అవి అసలు చేయకండి. ఇంకా సైన్స్ క్లాసెస్ అంటే సైన్స్ మీకు ఈ సైన్స్ అండ్ టెక్ ఇందులో యూపీఎస్లో ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్, ఓకే, అండ్ ఎన్విరాన్మెంట్ అనే రెండు సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో వీటిని ఇక్కడ నుంచి కవర్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ అనేది దానిలో బయాలజీ, సైన్స్ అండ్ టెక్లో బయాలజీ కవర్ అయిపోతుంది. బయాలజీలో ఏముంటుందంటే మనం ఈ ఫస్ట్ ఈ సెల్ థియరీ, ఓకే, వీటి గురించి తెలిసి ఉండాలి. సెల్ యొక్క పార్ట్స్ ఏమేమి ఉంటాయి, ఓకే, న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది, అండ్ సెల్ మెంబ్రేన్, ఇవన్నీ తెలుసుకుండాలి. యానిమల్ సెల్, యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్, వీటి డిఫరెన్సెస్ తెలిసి ఉండాలి. అండ్ యానిమల్ సెల్లో ఉన్న స్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ఇవి నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలు. అండ్ అండ్ రిప్రొడక్షన్ అనే చాప్టర్ కూడా ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం సైన్స్ అండ్ టెక్లో మనం జీనోమ్ వాటి గురించి మళ్ళీ దీంట్లో చదువుతాం. మళ్ళీ జెనెటిక్స్కి వస్తుంది, సైన్స్ అండ్ టెక్లో జెనెటిక్స్ వస్తుంది. అండ్ పాలిటీలో మనం ఫస్ట్ కొంచెం బేస్ అండర్స్టాండ్ క్లియర్ చేసుకున్న తర్వాత మనం లక్ష్మీకాంత్కి మూవ్ అయిపోవచ్చు, ఓకే. దాని తర్వాత జియోగ్రఫీ నుంచి ఇదే బేసిక్గా, హిస్టరీకి కూడా ఇదే బేసిక్. హిస్టరీలో కూడా ఈ వరల్డ్ జియోగ్రఫీ జస్ట్ ఒక రీడ్ చేశాను అంతే, ఓకే. హిస్టరీలో కూడా ఏంటంటే ఈ వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది కదా, వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది కదా, ఈ వరల్డ్ జియోగ్రఫీని జస్ట్ అలా రీడ్ చేసింది అంటే, ఎందుకంటే ఇది ప్రిలిమ్స్ ఉండదు, ఇది ఓన్లీ మెయిన్స్లో మాత్రమే ఉంటుంది, ఓకే. ఈ వరల్డ్ జియోగ్రఫీని జస్ట్ అలా, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ కొంచెం కొంచెం తెలిసి ఉండాలి. అంటే వరల్డ్ జియోగ్రఫీలో ఏంటంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి, అమెరికన్ రెవల్యూషన్ గురించి, ఈ రెవల్యూషన్ గురించి మీకు కొంచెం ఒక బేసిక్ ఐడియా ఉన్నా కూడా తర్వాత వాటిని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ థింకింగ్ యూజ్ అవుతుంది, ఓకే. దట్స్ ఆల్ ఈరోజు. సో నాకు తెలిసి అర్థమైంది అనుకుంటా. మనం బిగినింగ్ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో వస్తుంటాము, యూపీఎస్సీ ఇది చదవాలి ఇది చదవాలని. ఫస్ట్ మేజర్ చేసే మిస్టేక్ ఇంకోటి మర్చిపోయాను, యాక్చువల్లీ బుక్స్ కొంటాం. చాలా మంది ఫస్ట్ వెళ్ళి, నేను హైదరాబాద్లో కోటిలో వెళ్ళి మొత్తం బుక్స్ బండలే తీసుకొచ్చేస్తున్నా ఎగ్జైట్మెంట్లో. అది చేస్తాను చాలా తప్పు. నేను ఇప్పటి వరకు ఒక్క బుక్ను కూడా నేను ముట్టుకోలేదు. అలానే చదవలేదని కాదు, ఎందుకంటే అవసరమే రాలేదు ఎప్పుడు. మనం ఎప్పుడు మన నోట్స్ మనమే ప్రిపేర్ చేసుకుంటాము, ఇంకా మన క్లాస్ ఉంటాము లేదా వాళ్ళ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాము, అట్లా వెళ్ళిపోతుంటుంది. ఈ మ్యాక్సిమం ఇప్పుడు నేను చాలా వరకు ఇప్పుడు నేను చదివిన బుక్స్ ఏంటంటే స్టాండర్డ్ మెటీరియల్స్ లక్ష్మీకాంత్ ఒక్కటే నేను చదివిన స్టాండర్డ్ బుక్. దాని తర్వాత నేను మ్యాక్సిమం కోచింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, కోచింగ్ నోట్స్ వాటి వీటి మీద చాలా డిపెండెన్సీ. తర్వాత ఒకవేళ నీకు అవసరం అనుకుంటే నువ్వు కొనుక్కోవడం తప్పులేదు, కానీ ఒకటేసారి బండల్స్ మాత్రం తీసుకోకండి. అది చాలా అంటే చాలా పెద్ద తప్పు. మనం అది చదవము, జస్ట్ ఒక ఫీలింగ్ ఆఫ్, మనకు ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ కోసం మాత్రమే చేస్తుంటాం అదంతే. సో ఈ మిస్టేక్ కూడా చేయకండి. సో ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలో మీకు అర్థమైపోయింది. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ కామెంట్ సెక్షన్, ఓకే. కామెంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగండి. ఇంకా ఎనీథింగ్ న్యూ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా అడిగండి. థ్యాంక్ యూ.